ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు iDream మీడియా. నేను ప్రియదర్శన్. సో రీసెంట్గా మనం మీమ్స్లో ఎక్కువగా చూస్తున్నాం అండ్ సోషల్ మీడియాలో కూడా బాగా ట్రెండ్ అవుతున్న వైరల్ అవుతున్న న్యూస్ ఒకటి ఏంటంటే ఐబొమ్మ మేనేజ్మెంట్, ఐబొమ్మ వాళ్ళు సైబర్ టీమ్కి అండ్ తెలంగాణ గవర్నమెంట్కి ఒక ఛాలెంజ్ అయితే విసిరారని చెప్పి, మా సైట్ని కనుక బ్లాక్ చేస్తే మా దగ్గర 5 కోట్ల మంది యూజర్స్ డీటెయిల్స్ ఉన్నాయి, పర్సనల్ డీటెయిల్స్, అవి బహిర్గతం చేస్తామని చెప్పి వాళ్ళైతే ఒక వార్నింగ్ అయితే ఇచ్చారని చెప్పి. సో మనం మీమ్స్లో చూసుకుంటే ఐబొమ్మ మీద ఉన్న పాజిటివిటీ అందరికీ తెలుసు. ఏదో ఐబొమ్మను అరెస్ట్ చేస్తే ఏదో శివాజీ సినిమాలో రజనీకాంత్ని అరెస్ట్ చేస్తున్నాం అన్నంత పాజిటివిటీగా చూపిస్తున్నారు. సో మనతో దీని గురించి కొంచెం డీప్గా డిస్కస్ చేయడానికి సైబర్ ఎక్స్పర్ట్ ప్రవీణ్ గారు ఉన్నారు, మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారండి? గ్రేట్, మీరు ఎట్లా ఉన్నారు? బాగున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా ఐబొమ్మ గురించి చూసే ఉంటారు, చాలా పాజిటివిటీ ఉంటుంది మీకు. అసలు మీమ్స్లో నేను చూస్తున్నాను, ఏదో నేను కొట్టలేను సార్, నేను ఆయన వల్లే సినిమాలన్నీ చూడగలుగుతున్నాను అని చెప్పి ఒకవైపు ఇది ట్రెండ్ అవుతుంది. అంటే ఫన్నీ పార్ట్ పక్కన పెడితే దానివల్ల నిజంగా ఎంత నష్టం ఉంది ప్రజలకి. కానీ ఇప్పుడు లాస్ట్కి తిప్పితే ఎలా చెప్పారు వాళ్ళు, ప్లేట్ మేము మా దగ్గర ఉన్న మా యూజర్స్ అందరి డేటాని బయట పెట్టేస్తామని అన్నారు. రివర్స్ లో బ్లేమ్ చేసిన అందరినీ పబ్లిక్నే. సో మీరేం చెప్తారు అసలు ఈ కాంటెక్స్ట్ మీద? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద వ్యూస్ దట్ ఐఎమ్ షేరింగ్ ఆర్ పర్సనల్. ఐ మీన్ నేను రిప్రజెంట్ చేసే ఆర్గనైజేషన్ కానీ నేను వర్క్ చేసే ఆర్గనైజేషన్ కానీ దీస్ ఆర్ నాట్ అటాచ్డ్ టు ఇట్. సో లెట్ us స్టార్ట్ విత్, అంటే ఈ హోల్ సిచ్యువేషన్లో ఎఫెక్టెడ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిలిం ప్రొడ్యూసర్స్ అండ్ హీరోస్. సెకండ్, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు, ఓకే, వీళ్ళందరూ డిఫరెంట్ పార్టీస్. 3, గవర్నమెంట్ ఆర్ లెట్ us say పోలీస్. ఓకే, సో ఐ మీన్ ఫ్రమ్ ఏ ఎండ్ యూజర్ పర్స్పెక్టివ్, లెట్ us say ఎవడైతే సామాన్యుడు ఉన్నాడో వాడికి ఏముంటుంది, ఫ్రీగా ఏదైనా చూడాలని ఉంటుంది. అంటే ఇట్ ఈస్ ఎ మెంటాలిటీ దట్ వీఆర్ క్యారీయింగ్. ఇప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్సే ఉన్నారు, వాళ్ళకి మేబీ ఒక 100 crores ఆస్తి ఉంటుంది, స్టిల్ దే వాంట్ రైతు బంధు. 100 కోట్లు ఉన్నా కానీ వాడికి రైతు బంధు కావాలి వాడికి. అంటే ఇట్ ఈస్ ఎ మైండ్ సెట్ దట్ వీ హ్యావ్ డెవలప్డ్. ఓకే, సో అట్లాగే వాడికి ఎన్ని డబ్బులు ఉన్నా కానీ వాడు ఫ్రీగా చూడాలి. ఇట్ ఈస్ ఎ మైండ్ సెట్. అండ్ ఈ హోల్ పైరసీ అనే సిచ్యువేషన్, ఇట్ ఈస్ నాట్ ఇవాళ నిన్న పుట్టింది, ఐబొమ్మ వాళ్ళు పుట్టింది కాదు. మేబీ వెనక్కి తిరిగి చూసుకుంటే వెన్ ఐ వాజ్ ఎ కిడ్, సో ఆ సిడీ ప్లేయర్ వస్తుండే అనమాట. సో యాజ్ అ ఫ్యామిలీ వీ కుడ్ నాట్ రియలీ ఎఫోర్డ్ టు గో టు ఎ థియేటర్ అండ్ వాచ్ ఎ మూవీ విత్ 4 people. సో దానివల్ల నేను పోయి సీడీ కొనుక్కుంటుండే, సీడీ తెచ్చుకుంటుండే. ఐ థింక్ 10 rupees or 20 rupees ఉంటుండే. సో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద బిజినెస్ ఫ్రమ్ ఎవర్ సిన్స్ ద సినిమా ఇవాల్వ్డ్. సినిమా ఎప్పటి నుంచి నేను 25 years బ్యాక్ ఖుషి కూడా దాంట్లోనే చూసుకుంటున్నాను. ఓకే, సో దిస్ హోల్ సిచ్యువేషన్ ఇప్పుడు ఎందుకు హైలైట్ అయింది అంటే, బికాస్ ఇట్ హ్యాస్ రీచ్ టు ఎ లెవెల్ వేర్ ఒకళ్ళపైన ఒకళ్ళు ఛాలెంజెస్ విసురుకుంటున్నారు. అండ్ ఎస్పెషలీ మీరు చెప్పిన కేస్ వేర్ వాళ్ళని ఎందుకు హీరోయిజం చేస్తున్నారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అన్ ఇండియన్ మెంటాలిటీ ఆర్ లెట్ us say మన తెలుగు వాళ్ళ మెంటాలిటీ వేర్ వాడు వచ్చి మర్డర్ చేసి వచ్చినా కానీ వచ్చిన తర్వాత వాడు 10 మందికి ఏదైనా లెట్ us say అన్నదానం చేసి ఫుడ్ పెడితే వాడు దేవుడు అయిపోతాడు. ఇప్పుడు రీసెంట్ కేస్ ఆఫ్ మీరు చూసుంటే ఐ థింక్ విజయ్ మాల్యాస్ ఇంటర్వ్యూ. విజయ్ మాల్యా ఇన్ని లక్షల కోట్లు ఆర్ వేల కోట్లు దొంగతనం చేసి వెళ్ళిపోయాడు అనేది ఒక కామా అది, రైట్? సో రీసెంట్ ఆ పాడ్కాస్ట్ తర్వాత పీపుల్ స్టార్టెడ్ సింపథైజింగ్ హిమ్. కరెక్ట్, పీపుల్ స్టార్టెడ్ సింపథైజింగ్ హిమ్ బికాజ్ ఒక నరేటివ్ క్రియేట్ అయింది దాంట్లో. సో అట్లాగే ఐబొమ్మ కూడా దే ఎన్షూర్ దెర్ ఇస్ అ నరేటివ్ దట్ ఈస్ క్రియేటెడ్. ఆ నరేటివ్ ఎట్లా క్రియేట్ చేసుకున్నాడు అంటే వాడు ఏదో పబ్లిక్ సేవ చేస్తున్నట్టు. ఓకే, అల్టిమేట్లీ వాడు ఫ్రీగా సినిమా చూపిస్తున్నాడు, దట్ ఈస్ దేర్. అంటే వాడి సైడ్ ఆఫ్ ద స్టోరీ, నేను ఫ్రీగా సినిమా చూపిస్తున్నా అని. సినిమా లేకపోతే ఉండలేమో మనం? సో దట్స్ అ క్వశ్చన్ దట్ ఐ వాంట్ టు గివ్, ఆర్ పోలీస్ వాంట్ టు గివ్, ఆర్ ద గవర్నమెంట్ వాంట్ టు గివ్, ఆర్ ఏ కామన్ మ్యాన్, ఏ సంబంధం లేని కామన్ మ్యాన్ వాంట్ టు గివ్. సో అంటే వాళ్ళు హైలైట్ చేసిన స్టోరీ ఏంటంటే, ఈ మూవీస్ బడ్జెట్ ఎక్కువైపోయింది, సో దానివల్ల ప్రైజెస్ ఎక్కువైనాయి అండ్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు ఎఫోర్డ్, వీఆర్ గివింగ్ ఇట్ ఫర్ ఫ్రీ. ఇదేం ఫుడ్ కాదు, ఇదేం ఎడ్యుకేషన్ కాదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చినందుకు పుణ్యం రావడానికి, ఆర్ ఇట్ ఈస్ అ గుడ్ కాజ్. సో ఈ హోల్ సిచ్యువేషన్ని
ఐబొమ్మ అనే ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఫ్రీగా ఎందుకు ఇస్తున్నారు, వాళ్ళకి ఏం పని పాటలేదు, వాళ్ళు ఐ మీన్ దే కుడ్ హ్యావ్ డన్ సమ్ అదర్ వర్క్, రైట్? సో వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది ఒక డీప్ అండర్స్టాండింగ్ ఒకటి ఉండాలి. ఓకే, సో ఈ డీప్ అండర్స్టాండింగ్ ఒకవేళ కామన్ మ్యాన్ ఆర్ ఎనీబడి డస్, సో వాళ్ళ మూవీస్ ఎప్పుడైతే ప్లే అవుతుంటాయో దాంట్లో మీకు బెట్టింగ్ యాప్స్వి ప్రమోషన్స్ అవుతుంటాయి. సో అల్టిమేట్లీ ఈ బెట్టింగ్ యాప్స్ ఆడేది ఓన్లీ ఎవరైతే ఫ్రీగా చూస్తుంటారో వాళ్ళే చేస్తారు. ఆ 400 పెట్టి టికెట్ కొనకుండా 400 మళ్ళీ వాడు బెట్టింగ్ యాప్లోనే పెడతాడు వాడు. సో ఈ హోల్ ఎకో సిస్టంలో అందరు బాగానే ఉంటారు, బట్ కామన్ మ్యాన్ ఈస్ ద వన్ హూ ఇస్ గెటింగ్ ఎఫెక్టెడ్. కరెక్ట్. సో ఆబ్వియస్లీ వాడు ఫ్రీగా చూస్తున్నాడంటే అరే 100 పెడితే నాకు 200 వస్తాయని వాడు యాడ్ చూస్తాడు. అల్టిమేట్లీ హీ విల్ క్లిక్ దట్ అండ్ హీల్ పుట్ ద మనీ ఇన్ టు ఇట్, రైట్? సో ఈ హోల్ ఎకో సిస్టంలో పీపుల్ సింపథైజ్, సినిమా పీపుల్ ఆర్ లూజింగ్ ద మనీ, ఆర్ సినిమా పీపుల్కి సింపతి ఉన్నట్టు కామన్ మ్యాన్కి సింపతి లేదు. బికాజ్ ద హోల్ ఎకో సిస్టంలో మొత్తం నాశనం అయింది కామన్ మ్యాన్. అంటే వాళ్ళు పెట్టిన ఆ ఎమోషన్ ఉంది కదా, వాళ్ళు నెరేట్ చేసిన ఆ స్టోరీ అందరూ కనెక్ట్ అయ్యారు. ఎలా అంటే నిజంగానే మూవీస్ కి బడ్జెట్స్ పెరిగిపోతున్నాయి, హీరోస్ రెమ్యూనరేషన్స్ విచ్చలవిడిగా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళు ఎప్పుడైతే తగ్గుతారో అప్పుడు మేము మానేస్తామన్న రేంజ్ లో, అంటే ఇండైరెక్ట్ గా చెప్పారు, మేము ఆగిపోతామని కూడా చెప్పలేదు. సో దానివల్ల అందరూ కూడా నిజం కదా, కరెక్ట్ గా చెప్పారని చెప్పి అనుకుంటున్నారు. మీరేమన్నా పర్సనల్ గా ఎప్పుడైనా అనిపించిందా నిజంగా ఒకవేళ ప్రొడ్యూసర్స్ కనుక ఈ కాల్ తీసుకుని అవును కదా కొంచెం రెమ్యూనరేషన్ విషయంలో బడ్జెట్లు తగ్గిద్దాం, కొంచెం నార్మల్గా కొంచెం అఫోర్డబుల్గా టికెట్ ప్రైసెస్ ఉండాలంటే మనం బడ్జెట్లు కూడా తగ్గిద్దాం అని ఏమన్నా ఆలోచిస్తే బెటర్ అని మీకు ఏమన్నా పర్సనల్ అనిపించింది? టూ సైడ్స్ ఆఫ్ ద స్టోరీ. వన్, లెట్ us say ఒక బాహుబలి యాజ్ ఎ మూవీ, ఓకే, ఇట్ ఈస్ హ్యూజ్. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్, నేను నిజంగా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, ఫస్ట్ డే మార్నింగ్ షో వెళ్ళాలంటే నేను 1000 రూపాయలు టికెట్ కొని ఇఫ్ ఐ కెన్ ఎఫర్ట్ ఐ విల్ డూ ఇట్. ఇఫ్ ఎన్ ఆటో డ్రైవర్ వాంట్ టు డూ ఇట్, అది వాడి తప్పు. నీకు వందుంటే మార్కెట్లో, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఈ మధ్యన మీరు హైదరాబాద్లో చాలామంది లూయి విటాన్ టీషర్ట్స్ వేసుకొని తిరుగుతున్నారు. ఒక లూయి విటాన్ టీషర్ట్ నిజంగా కొనాలంటే 1,00,000 ఉంటుంది. సో హైదరాబాద్లో ఇంకా స్టోర్ లేదు, ఐ థింక్ బాంబే అండ్ ఢిల్లీలో ఉంది అండ్ అబ్రాడ్లో ఉంటుంది. సో ఏ స్ట్రీట్ అంటే ఒక కాలేజ్ చదివే పిల్లోడు ఇఫ్ హీ కెనాట్ రియలీ బై ఏ లూయి విటాన్ ఒరిజినల్, వాడు ఆబ్వియస్లీ వాటికల్ రెప్లికాకి వెళ్తాడు. వాడు ఆ రెప్లికాలను కొనుక్కొని వాడు హ్యాపీనెస్ ఫీల్ అవుతాడు. సో దిస్ హోల్ ఐబొమ్మ థింగ్ కూడా దాంతోనే కంపేర్ చేయాలి. వాడు నిజంగా ఎఫోర్డ్ చేయలేడు కాబట్టి వాడు ఐబొమ్మకి వెళ్తున్నాడు, అదే ఇంకొక బొమ్మకి వెళ్తాడు. సో ఇక్కడ హోల్ ఇష్యూ ఐబొమ్మ కాదు, లైక్ పైరసీ ఈజ్ ద హోల్ ఇష్యూ. సో ఈ మెంటాలిటీని చేంజ్ చేయాలంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఓకే, సో ఫ్రమ్ ఏ కామన్ మ్యాన్స్ పర్స్పెక్టివ్ యూ కెన్ నెవర్ సే దట్ అరే ఇది తప్పురా అంటే వాడు ఎవడు ఆగాడు. బికాజ్ ఫస్ట్ డే 1000 రూపాయలు, ఇప్పుడు లేటెస్ట్ నిన్ననే ఓజీ మూవీ రిలీజ్ అయింది, ఫస్ట్ డే టికెట్ నేను పోవాలంటే నాకు 1000 రూపాయలు అయింది. సో ఇట్ ఈస్ మై పర్సనల్ చాయిస్ దట్ ఐ వాంట్ టు స్పెండ్ దట్ మనీ. నేను ఇక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక వర్కర్ ఉన్నాడు, నాకు తెలిసిన వర్కర్, వాడి శాలరీ 15,000. He want to go and watch that movie for 2,000 rupees. అది వాడి తప్పే అంట. నేను వాడు వెయిట్ చేయాలి. నేను ఎవడెళ్ళి 2,000 పెట్టి టికెట్ కొనమన్నాడు? రేపు పొద్దున ఇంకొక 1 month తర్వాత టీవీలో వస్తుందేమో, చూడు నేను ఎవడాపిండు. సో ఈ హోల్ ఎకో సిస్టంలో అల్టిమేట్లీ నన్ను అడిగితే అయితే కామన్ మ్యాన్ ఈస్ గెటింగ్ ఎఫెక్టెడ్. సో ఈ ప్రొడ్యూసర్ పైసలు వాట్ యు కాల్ బడ్జెట్ తగ్గించుకోవాలి, హీరో తగ్గించుకోవాలి. ఎస్ ట్రూ అనే ఈయన ఒక కామన్ సెన్స్లో ఆలోచిస్తే తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మీరున్నారు, లెటెస్ట్ సే మీ శాలరీ 50,000 ఉంది, పక్క ఛానల్లో 60,000 ఇస్తా అంటే ఇప్పటికిప్పుడు వెళ్ళిపోతారు బ్యాగ్ తీసుకొని మీరు. ఇట్ ఈస్ ఎ కామన్ మెంటాలిటీ, అంతే, రైట్? సో ఒక ప్రొడ్యూసర్ ఆర్ హీరో ఆర్ హూఎవర్ నేను డబ్బులు తగ్గించుకొని బిజినెస్ చేయాలంటే ఎవడు చేయడు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, అంటే ఈ పర్సెప్షన్ పక్కన పెడద్దాం. ఇది పక్కన పెడితే ఈ పర్సెప్షన్ ఇంకొకటి ఉంది.
ఏంటంటే ప్రొడ్యూసర్స్ లాస్ట్ టైం ఏం చెప్పారంటే 2024లో మన తెలుగు ఇండస్ట్రీలోనే ఆల్మోస్ట్ ఒక 3,700 crores లాస్ వచ్చింది Yes. అని చెప్పి, మన మొత్తం హోల్ చూసుకుంటే 22,000 ఎంతో లాస్ వచ్చింది, 22,000 crores Yes. ఇంత నష్టపోయింది ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పి. Yes. సో అలాంటప్పుడు ప్రొడ్యూసర్స్కే నష్టం అల్టిమేట్లీ. ఈ ఐబొమ్మ లాంటి వాళ్ళ వెబ్సైట్స్ వల్ల, లేదంటే తమిళంవి మూవీ రూల్స్ మనం గతంలో చూసాం, Yes, yes. వీటి వల్ల మొత్తం నష్టపోయేది వీళ్ళే. Yes. సో ఇంత ఉన్నప్పుడు వీళ్ళ నుంచి ఎంతో కొంత బడ్జెట్ అలొకేట్ చేసి ఒక టీమ్ ని బిల్డ్ చేసి ఇలాంటివి వచ్చినప్పుడు వాటిని ఆపడం కానీ, లింక్స్ ఎక్కడైతే వచ్చినాయో వాళ్ళని ఆపడం కానీ, కంప్లీట్ గా గవర్నమెంట్ ని చెప్పేయడం కంటే వీళ్ళ నుంచి కూడా ఎంతో కొంత ఎఫర్ట్ పెట్టి కొంత ఫండ్స్ ఇస్తే తప్పే ఉంది. Yes. వీళ్ళ కంప్లీట్ గా వీళ్ళే సర్వైవ్ అవుతారు కదా, లాస్ట్ సేవ్ అవుతారు కదా. Yes. సో అలాంటి కాల్ తీసుకుంటే బెటర్ ఏమో అనేది. సో మనం ఇక్కడ వన్ ప్రివెంటివ్ అండ్ రియాక్టివ్ 2 మెజర్స్ ఉంటాయి. ప్రివెంటివ్ అంటే దొంగతనం జరగకుండా మనం ఎట్లా ఆపుతాం. ఓకే. రియాక్టివ్ ఏంటంటే దొంగతనం అయిన తర్వాత దాన్ని ఎట్లా మన సరుకు మనం ఎట్లా తెచ్చుకుంటాం, ఆర్ we will how to ensure it is deleted. Okay, there are 2 things. Today in the world of digitization everywhere or technology everywhere, it is very important that you need to protect your subject or data. Okay, so let us say ఇప్పుడు recently OG cinema hit అయింది బాగా. So OG2 let us say is a 1,000 crore movie. Okay, దాని బిజినెస్ 1,000 crores ఉంటుంది. సో ఒక ఐటీ ఆర్గనైజేషన్ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ ఎ 1,000 crore ఆర్గనైజేషన్, దాని సెక్యూరిటీ మెజర్స్ ఎట్లా ఉంటాయి? సో దానికి ఒక ఫైర్ వాల్ సిస్టమ్ ఉంటుంది, దానికి ఒక ప్రాపర్ సెక్యూరిటీ టీమ్ ఉంటుంది, దానికి ఒక రెడ్ టీమ్ ఉంటుంది. సో ఐ మీన్ ఒక టిపికల్ ఐటీ ఆర్గనైజేషన్ ఎట్లయితే రన్ చేస్తున్నామో అట్లనే ఇప్పుడు సినిమా ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఆర్గనైజేషన్స్ అట్లాగే రన్ చేయాలి. అదర్వైజ్ దే కెన్ నాట్ స్టాప్ ఇట్. ఎందుకంటే ఐల్ టెల్ యూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే బ్యాక్ దెన్ ఇప్పుడు మూవీ రిలీజ్ చేయాలంటే ఆ మూవీ ఫస్ట్ ప్రొడ్యూసర్ నుంచి డిస్ట్రిబ్యూటర్స్కి వెళ్తుంది. ఓకే. సో డిస్ట్రిబ్యూటర్స్ నుంచి అట్లా థియేటర్స్కి వెళ్తుంది. సో అదొక మొత్తం లేయర్ వైజ్ సిస్టమ్ ఉంది. ఈ లేయర్ వైజ్ సిస్టంలో ఎట్లా ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే డైరెక్టర్ మొత్తం వాట్ యు కాల్ డైరెక్ట్ చేసిన తర్వాత, కెమెరామెన్ డైరెక్ట్ చేసిన తర్వాత, సో దట్ హోల్ రా డేటా స్టేస్ ఇన్ ఏ ప్లేస్. ఓకే. దాన్ని హ్యాక్ చేస్తే ఏం చేస్తాం? ఓకే, సారీ, అక్కడ అంతా ప్రొటెక్ట్ చేసుకున్నాం. దాని తర్వాత ఒక ఫైనల్ అవుట్పుట్ ఉంటుంది. ఆ ఫైనల్ అవుట్పుట్ కూడా ఒక చోట స్టోర్ చేయాలి కదా, అది సేవ్ చేయాలి. అక్కడ నుంచి డిస్ట్రిబ్యూటర్కి వెళ్తుంది, ఆ డిస్ట్రిబ్యూటర్ సేవ్ చేయాలి కదా, ఆ డిస్ట్రిబ్యూటర్ నుంచి మళ్ళీ థియేటర్కి వెళ్తుంది, థియేటర్ కూడా సేవ్ చేయాలి కదా. సో ఈ హోల్ మొత్తం ఈ ఎకోసిస్టంలో ఏ ఒక్క చోట డిస్టర్బ్ అయినా కానీ ఫస్ట్ డే మార్నింగ్ సినిమా రిలీజ్ అయితే సాయంత్రానికి ఐబొమ్మ ఆర్ వాట్ ఎవర్ వెబ్సైట్ పోస్ట్ చేస్తుంది. అది దెర్ ఇస్ అ పాసిబిలిటీ. సి హ్యాకర్ అనేటోడు ఐ మీన్ దే విల్ ట్రై టు ఫైండ్ ఆల్ ద వల్నరబిలిటీస్, రైట్? సో ఆ వల్నరబిలిటీ వాడికి ప్రొడ్యూసర్ దగ్గర దొరకచ్చు, థియేటర్ దగ్గర దొరకచ్చు, డిస్ట్రిబ్యూటర్ దగ్గర దొరకచ్చు. సో ఇవన్నీ ఈ కంప్లీట్ ఎకో సిస్టమ్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత ఐ థింక్ ప్రొడ్యూసర్ హ్యాస్ టు టేక్ ఇట్. సో ప్రొడ్యూసర్ కెన్ నాట్ లీవ్ ఇట్ ఆన్ ద పోలీస్ ఆర్ గవర్నమెంట్ సేయింగ్ దట్ ఓకే మేము ఒక ప్రోడక్ట్ మేము గాల్లో పెట్టుకుని తిరుగుతున్నాము, దాన్ని ఎవరు దొంగతనం చేయదంటే ఆబ్వియస్లీ దొంగతనం అవుతుంది. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు అన్నారు ఇందాక ఓజీ ఎగ్జాంపుల్ చెప్పారు. సో ఓజీ సినిమా మీరు 1,000కి వెళ్ళారు, 15,000 ఉన్నాడు, 2,000 పెట్టి కూడా వెళ్ళాడు. ఏంటంటే ఆ బజ్, ఆ హీరోకి ఉన్న డిమాండ్, వీళ్ళు హీరోని అభిమానించే విధానం, ఇవన్నీ అలా నడుస్తున్నాయి. సో సేమ్ హీరోస్ తో ఎందుకు ఈ పేరు క్లియర్లీ చెప్పించి ఐబొమ్మ కానీ తమిళ్ ఎంవి కానీ మూవీ రూల్స్ కానీ ఓపెన్ చేయకండి చెప్పి అదే హీరో, ప్రతి స్టార్ హీరోకి, ఇప్పుడు ఇద్దరు ఎలా చూసుకున్నా మీరు నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఏదో ఒక హీరోకి కనెక్ట్ అయ్యి ఉంటాం ఏదో ఒక రకంగా. సో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి మేము మీ వల్ల మాకు నిజంగా నష్టం జరుగుతుంది, ఒకవేళ మీరు నిజంగా మమ్మల్ని అభిమానించేలా ఉంటే ఖచ్చితంగా ఈ వెబ్సైట్ ఓపెన్ చేయకండి అని చెప్పి ఎందుకు ప్రమోట్ చేయడానికి ముందుకు రావట్లేదు? ప్రొడ్యూసర్స్ ఎందుకు ఆ కాల్ తీసుకోవట్లేదు అనేది ఇంకొక ఆలోచన. See, at least నేను I would have seen these kind of statements from at least Chiranjeevi garu, at least నిన్ననో మొన్ననో I think PK also spoke about it. నిన్ననో ఎప్పుడు. So I think lot of them already spoke about it. See, ultimately ఇప్పుడు సరే మీరు ఒక XYZ హీరో ఫ్యాన్, మీరు ఓకే, మీరు ఆ మూవీ చూడలేకపోయారు, ఒక లింక్ ఓపెన్ ఉంది, ఒక లింక్ మీకు వచ్చింది, అరే మూవీ చూడరా అని 100% మీరు చూస్తారు. ఎథిక్స్ అవన్నీ పక్కకు పెడితే యువర్ మైండ్ విల్
direct you to open the link and watch it. Trust me, that's a psychological factor. సో ఎంత ఏది ప్రమోట్ చేసినా కానీ ఈ హోల్ ఎకోసిస్టమ్ అంటే సప్లై డిమాండ్ ఇది కూడా మళ్ళీ. సో ఒకటి సప్లై చేస్తుంటే అది అక్కడ ఇప్పుడు అక్కడ ఒక ప్రోడక్ట్ అక్కడ కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళి తీసుకోవాలంటే ఇట్ ఈస్ ఈజీ, యూ కెన్ ఈజీలీ గ్రాబ్, అక్కడ జస్ట్ 2 ఫుట్ స్టెప్స్ వేస్తే వెళ్ళిపోతుంది. సో అట్లాగే ఇట్ ఈస్ జస్ట్ ఏ క్లిక్ అవే. ఈ హోల్ సిస్టంలో మీరు కామన్ మ్యాన్ నుంచి గనక వాళ్ళు మారి ఏదో వెబ్సైట్లు ఉంది నేను చూడను అనే ఫ్యాక్టర్, ఇట్ ఈస్ లైక్ ఇంపాసిబుల్. యూ కెన్ రూల్ ఇట్ అవుట్. ఇఫ్ యూ ఎవర్ హ్యావ్ టు ప్రొటెక్ట్ దిస్ హోల్ థింగ్, వన్, ప్రొడ్యూసర్ సేఫ్ గార్డ్ చేసుకోవాలి, వాళ్ళ డేటాని ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ గార్డ్ చేసుకోవాలి. ఈ ఐబొమ్మ కాకపోతే ఇంకొకరు వస్తారు. బికాజ్ ఇప్పుడు నౌ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ వల్నరబుల్, ఏది ప్రొటెక్ట్ చేసేటట్టు లేదు. ఎందుకంటే దెర్ ఆర్ ఇప్పుడు సర్వర్, ఇప్పుడు వాళ్ళు చాలా సర్వర్స్ హ్యాక్ చేసినట్టు వాళ్ళు చెప్తున్నారు. అండ్ వాళ్ళు దొరకరు అనేది ఇంపాసిబుల్. బిన్ లాడెన్ అట్లాంటి పట్టుకుని చంపినారు. సో దెర్ ఈస్ నో వే దట్ దే విల్ బి లెఫ్ట్. అంటే ఇప్పుడు బిన్ లాడెన్ అనేది సింగిల్ పర్సన్, ఆయన పట్టుకోవడం ఓకే. ఇది ఇప్పుడు ఐబొమ్మ అనేది ఒక సింగిల్ పర్సన్ కాదు కదా, ఇప్పుడు మల్టిపుల్ ప్లేసెస్ లో నడిపిస్తూ ఉంటారు. ఓకే, సి బిన్ లాడెన్ అనేది అదొక, బిన్ లాడెన్ వాజ్ బిగ్గర్ దాన్ ఆల్ దిస్. ఓకే, సో బట్ ద ఎగ్జాంపుల్ నేను ఎందుకు తీసుకున్నా అంటే, ఏదైనా అంటే దీన్ని అంతం అందించడానికి అయితే అసాధ్యం కాదంటున్నారు మీరు అనేది. అంటే ఇప్పుడు ఐబొమ్మ అనేవాన్ని పట్టుకోవడం ఈజ్ నాట్ ఇంపాసిబుల్, ఈజీగా దొరికేస్తాడు. కానీ నేనేమంటున్నా అంటే, లెట్ us ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లమ్. ఇది వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్. ఇది ఇవాళ ఐబొమ్మ కాబట్టి బి బొమ్మ ఇంకోటి వస్తాడు. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ కావాలంటే వన్, ఎండ్ యూజర్ మైండ్ సెట్ మారాలి. అది ఇంపాసిబుల్, మారదు అది. ఓకే, సెకండ్, ప్రొడ్యూసర్స్ షుడ్ ఇన్కల్కేట్ టెక్నాలజికల్ కంట్రోల్స్ ఇన్ టు దేర్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఒక కేజీఎఫ్ కానీ, ఒక బాహుబలి కానీ, ఇప్పుడు వచ్చే మహేష్ బాబుస్ మూవీ కానీ, దే ఆర్ లైక్ హ్యూజ్ thousands of crores of budget. Correct. So when you are investing thousands of crores, you need to have a security team. ఆ సెక్యూరిటీ టీమ్ అనేది అంటే నీ స్క్రిప్ట్ కూడా డేటానే, నీ వీడియోస్ డేటానే, నీ పాటలు షూట్ చేసిన సో నీ హోల్ ఆ రా ఫుటేజ్ కూడా డేటానే. సో ఎవ్రీథింగ్ ఇస్ డేటా, రైట్? సో ఆ డేటాను ప్రొటెక్ట్ చేయడానికి యూ నీడ్ టు హ్యావ్ ఎ సెక్యూరిటీ టీమ్, యాజ్ సింపుల్ యాజ్ దట్. కరెక్ట్. మీరు నేను జేబులో పెట్టుకొని తిరుగుతా అంటే కూడా ఇట్ ఈస్ నాట్, అంటే ఇంతకు ముందు లాగా నా దగ్గర పెన్ డ్రైవ్ ఉంది, నేను పెన్ డ్రైవ్ జేబులో పట్టుకుని తిరుగుతా అంటే కాదు. సో ఎవ్రీథింగ్ ఇస్ సేవ్డ్ ఆన్ ఎ సర్వర్. ఓకే, ఆ సర్వర్ని హ్యాక్ చేయడానికి 100 మంది ట్రై చేస్తుంటారు. ఓకే, ఆ 100 మందిలో ఒకటి సక్సెస్ అయితే అయిపోయింది, నీ 1000 కోట్లు 2000 కోట్లు ఇస్ గాన్ ఫర్ ఎ టాస్. యా, సో ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. సో ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళైతే డైరెక్ట్ థ్రెటనింగ్ చేశారు. అంటే లైక్ పబ్లిక్ నా దగ్గర 5 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు టెలిగ్రామ్లో కావచ్చు, నా దానిలో, సో వాళ్ళందరి డీటెయిల్స్ బయట పెడతామని అన్నారు. ఇది రీసెంట్ న్యూస్ కాదు, 2023లో ఇచ్చిన వార్నింగ్ అని చెప్పి ఒక పక్క వైరల్ అవుతుంది. మీరేమంటారు, ఇది రీసెంట్గా ఇచ్చిన వార్నింగ్ ఏనా? నేను అది అంత క్లోజ్గా చదవలేదు నేను, లైక్ వాళ్ళ వార్నింగ్స్ అండ్ ఆల్. బట్ అల్టిమేట్లీ సి, there is saying, okay, so if something comes to you for free, you are the product. నీకు ఐబొమ్మ వాడు ఫ్రీగా నీకు సినిమా చూపిస్తాడంటే వాడు మీ చుట్టమా? అంతే కాదు కదా. సో హీ ఈస్ అబ్జార్బింగ్ సమ్ డేటా ఆఫ్ యూ. ఓకే, నువ్వు లెటెస్ట్ నువ్వు ఫోన్లో చూస్తే నీ ఫోన్ యాక్సెస్ వాడికి ఇస్తున్నావేమో, వాడు ఏపీకే ఫైల్స్ ఏమైనా పంపిస్తున్నాడేమో, ఆర్ యూ డోంట్ నో వాట్ హీ ఈస్ డూయింగ్ విత్ యువర్ డేటా. ఓకే, సో దేర్ మైట్ బి, అంటే మన ఫోన్లో డేటా కూడా వాడి దగ్గర ఉందేమో, వీ నెవర్ నో. కరెక్ట్. ఓకే, సో ఇవన్నీ పాసిబిలిటీస్ మధ్యలో, అంటే వాడి దగ్గర ఉందంటే ఉందేమో కూడా తెలియదు. సి, అటాకర్ అనే మైండ్ సెట్, లెటెస్ట్ సే ఇప్పుడు ఒక మీ ఇంట్లోకి దొంగతనం అయింది. ఓకే, సో జస్ట్ అక్కడ ఓన్లీ 10,000 రూపీస్ క్యాష్ ఉందంటే ఆ 10,000 క్యాష్ తీసుకెళ్ళాం కదా, అక్కడ గోల్డ్ తీసుకెళ్తా, అక్కడ వాటికి సిల్వర్ తీసుకెళ్తా, టీవీ బాగుందంటే టీవీ తీసుకెళ్తాం. సో అటాకర్ మైండ్ సెట్ కూడా అట్లాగే ఉంటుంది. సో వన్స్ దే ఎంటర్డ్ ఇన్ టు యువర్ నెట్వర్క్, దే కెన్ టేక్ ఆల్ ది థింగ్స్ దట్ దే వాంట్ ఆర్ మే బీ ఆఫ్ యూజ్, యాజ్ సింపుల్ యాజ్ దట్.
కరెక్ట్. అంటే మీరు ఏపీకే ఫైల్స్ గురించి మాట్లాడారు. సో ఏపీకే ఇన్స్టాల్ చేసుకుంటే వాడికి యాక్సెస్ చాలా ఉంటుంది. అవును. బట్ నార్మల్లీ మనం ఐబామ్ ఓపెన్ చేసి డౌన్లోడ్ బటన్ నొక్కగానే తెలియకుండానే ఒక 2-3 ట్యాబ్స్ ఓపెన్ అయిపోతూ ఉంటాయి. అవి ఎందుకు ఓపెన్ అవుతున్నాయో కూడా తెలియదు. సో ఇలా లింక్స్ ఓపెన్ అవడం వల్ల మనం ఒక క్లిక్ చేయడం వల్ల ఎంతవరకు హ్యాక్ చేసే ఛాన్స్ ఉంటుంది బేసిక్గా? ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది అంటే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇఫ్ నాట్ హ్యాక్ చేయడం పక్కకు పెడితే అట్లీస్ట్ దే విల్ బీ ఏబుల్ టు సీ ఆర్ మానిటర్ వాట్ యువర్ యాక్టివిటీస్. నువ్వు ఏ వెబ్సైట్కి వెళ్తున్నావు, ఏ టూల్ ఓపెన్ చేస్తున్నావు, ఏ యాప్స్ ఎక్కువ ఫ్రీక్వెంట్ ఓపెన్ చేస్తున్నావు. సో మీరు ఇప్పుడు చూస్తే ఏదైనా వెబ్సైట్స్ ఆర్ ఏదైనా వాట్ యు కాల్ అప్లికేషన్స్ మీరు చూస్తే మీరు ఏం సెర్చ్ చేస్తే అవే చూపిస్తుంది. అది కాకుండా కానీ సో ఆస్క్ యాప్ నాట్ టు ట్రాక్ అని ఒకటి ఎప్పుడని చూసారా మీరు? సో మన యాప్ మనం క్లోజ్ చేసినా కానీ చూస్తుంటుంది అనమాట మనం ఏం చూస్తున్నాం అనేది. సో దిస్ ఇస్ ద హోల్ సినారియో. సో వాడు ఆ వెబ్సైట్ ఓపెన్ అయినప్పుడు దెర్ ఈస్ పాసిబిలిటీ దట్ హీ ఈస్ మానిటరింగ్ అవర్ వర్టికల్ యాక్టివిటీ అట్లా. సో ఫైనల్లీ లాస్ అయ్యేదైతే ఎవడైతే యూజర్ ఉన్నాడో వాడు ఖచ్చితంగా లాస్ అవుతాడు. అంత సాఫ్ట్ కార్నర్ అయితే పెట్టుకోవద్దని చెప్తున్నారు మీరైతే. సాఫ్ట్ కార్నర్ ఎందుకు అంటే అదే చెప్తున్నా, ఇండియన్ మైండ్ సెట్. ఈ మీమ్స్ చూసి నేను షాక్ అయ్యా, శివాజీ సినిమాలో రజనీకాంత్ తో పోల్చి. అదే చెప్తున్నా అంటే మనకి అండ్ ఇప్పుడు ఈ మీమ్ కల్చర్ కూడా ఎంత ఘోరంగా అయిపోయిందంటే మీ గవర్నమెంట్ జీవోస్ వచ్చినా పక్కన పెట్టి మీమ్నే అఫీషియల్ న్యూస్ లో ఫిక్స్ అవుతున్నారు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు లాట్ ఆఫ్ మూవీస్ కానీ ఏదైనా ప్రోడక్ట్స్ కానీ దే ఆర్ రిలయింగ్ ఆన్ మీమ్ పేజెస్ టు ప్రమోట్ దేర్ ప్రోడక్ట్ అండ్ మూవీ మోర్ దెన్ ఎనీథింగ్. అండ్ న్యూస్ పేపర్ కంటే మీమ్లో చూస్తే అది నిజమేమో అనే ఒక థాట్ ప్రాసెస్కి వెళ్ళిపోతున్నాం మనం. సో ఐ థింక్ అండ్ some media, అంటే not all media are supporting iBomma, some media are supporting iBomma and some of these meme pages they have to do a conscious ఇది. ఎందుకంటే మీరు చూస్తే వాళ్ళు చేసిన డేటా థెఫ్ట్ అవన్నీ పక్కకు పెడితే వాట్ దే ఆర్ డూయింగ్ విత్ ఇప్పుడు ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడము అండ్ ఆ క్రిప్టో కరెన్సీ యూజ్ చేయడము. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డైరెక్ట్లీ అటాచ్డ్ టు ద డార్క్ వెబ్. సో in interest of people, in interest of society, in interest of the country, I should say please stop it. ఫైనల్లీ ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇంతకు ముందు ఈ మూవీ రూల్స్ అవి ఓపెన్ అవ్వడానికి VPN యూజ్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఐబొమ్మ అనేది డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఎంతమంది ప్రొడ్యూసర్స్ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఐబొమ్మకి VPN వాడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటారు? ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయింది దాన్ని? సి అగైన్ ఇది ఎక్కడ హోస్ట్ అవుతుంది అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో నీకు మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు ఐపీస్ ట్రాక్ చేసినప్పుడు ఆ ఐపీస్ అన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, లేకపోతే సౌత్ అమెరికన్ కంట్రీస్ వేర్ దెర్ ఈస్ లెస్ గవర్నెన్స్. ఓకే, సో ఎక్కడైతే గవర్నెన్స్ తక్కువ ఉంటుందో అక్కడే ఇట్లాంటివి అవుతుంటాయి. సో ఇట్లాంటి ఐబొమ్మ అని పోయి యుఎస్లో ఒకటి హోస్ట్ చేయమని చూద్దాం, దే కెనాట్ డూ ఇట్. సో దే విల్ చూస్ వల్నరబుల్ ప్లేసెస్ నుంచి ఇట్లాంటి యాక్టివిటీస్ నడిపిస్తుంటారు. అండ్ ఇప్పుడు లెట్ us say someone in Africa ఆర్ అట్లా వాళ్ళకి చిన్న వెరీ టైనీ అమౌంట్ ఇస్తే దే విల్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. సో దే విల్ పిక్ దోస్ ప్లేసెస్. అందుకే విల్ నాట్ బి ఏబుల్ టు ట్రై. ఓకే, సో వెనెవర్ అంటే మనం అరికట్టలేనప్పుడు అట్లీస్ట్ ముందు జాగ్రత్తలు తీసుకోవడం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు. అబ్సల్యూట్లీ. సో నా ఫస్ట్ కాల్ ఏంటంటే ఐ థింక్ ఈ హోల్ ఎకోసిస్టంలో మోస్ట్ ఎఫెక్టెడ్ అంటే పబ్లిక్ అని నా పర్సనల్ ఒపీనియన్ అది. ఎందుకంటే వాళ్ళే చూస్తున్నారు, వాళ్ళే బెట్టింగ్ యాప్స్ వాటికల్ ఆడి వాళ్ళే డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అండ్ సెకండ్ మోస్ట్ ఎఫెక్టెడ్ ఈజ్ ప్రొడ్యూసర్స్ హ్యావ్ టు ఎన్షూర్ దే ఇంప్లిమెంట్ సెక్యూరిటీ కంట్రోల్స్ ఇన్సైడ్ దేర్ ప్రాజెక్ట్. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ మధ్య నేను కొన్ని మూవీస్లో చూస్తున్నా, దే ఆర్ హ్యావింగ్ CEOs అని చెప్పి పెట్టుకుంటున్నారు ఈ మధ్యన, CEO ఆఫ్ దట్ మూవీ అని. సో దే షుడ్ ఆల్సో హ్యావ్ ఎ CISO, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, టు ప్రొటెక్ట్ దేర్ డేటా. దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. సో ఎవరైనా ఇలా వార్నింగ్లు ఇస్తే, ప్రొడ్యూసర్స్కి గవర్నమెంట్కి వార్నింగ్ ఇస్తే మనకున్న మనకున్న సైకాలజీకి ఏమనుకుంటాం అంటే హీరోలని ఫీల్ అవుతూ ఉంటాం. లైక్ లాస్ట్ టైం కూడా
రేపు రిలీజ్ కంటే ఒక రోజు ముందే రిలీజ్ చేస్తానని తమిళనాడులో ఒక వెబ్సైట్ వాళ్ళు వార్నింగ్ ఇచ్చారంట. రజనీకాంత్ సినిమానో ఎవరి సినిమానో. సో అత్తారింటికి దారేది ఇష్యూలో కూడా సేమ్ అలాగే అయింది. ఇప్పుడు ఐబొమ్మ విషయంలో అలాగే అయింది. సో వాళ్ళని హీరో కింద కన్సిడర్ చేయకండి, మీకు కూడా నష్టం జరుగుతుందని కనిపెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. జై హింద్. That's all for now. This is Darshan signing off. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.